సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లో ఆయన ఆసక్తికర విషయాలు మీకు తెలియజేస్తాను. నాకు తెలిసినంత వరకు మన ప్రేక్షకులు శ్రోతలు ఎవరు కూడా ఈ విషయాలు వినుండకపోయిండొచ్చు. సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ విషయాలు తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఈ విషయాలు మీకు ఎలా తెలుసు, మీరు మాత్రం ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, నేను ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు, వార్త తెలుగు జాతీయ దినపత్రికలో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా పనిచేస్తున్నప్పుడు తరచుగా పద్మాలయ స్టూడియోస్ 5:30 నుంచి 7:30 వరకు సూపర్ స్టార్ కృష్ణ ఆఫీస్కి వచ్చేవారు. ఆయన మీద అభిమానంతో నేను వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. నాకు చాలా విషయాలు ఆంతరికంగా కానీ లేకపోతే పర్సనల్గా కానీ ఆయన చెప్తుండేవారు. అప్పుడు అంటుండేవాడిని, ఏమంటే నేను మీ జీవిత చరిత్ర అంతా కూడా పుస్తకంలో రాస్తానంటే, లేదు ఇంకో వేరే జర్నలిస్ట్ రాస్తున్నారు అని చెప్పి ఆయన వారించేవారు. అందుకని నేను ఆ పుస్తకాన్ని రాయలేకపోయాను. కాకపోతే యూట్యూబ్లో కానీ మిగతా సర్క్యులేటెడ్గా ఉన్నటువంటి మ్యాగజైన్స్లో కానీ అంతకుముందు వచ్చేటువంటి సినీ మ్యాగజైన్స్లో కానీ ఆయన సమగ్ర జీవిత చరిత్ర నేను చాలా చూశాను. కానీ కొన్ని విషయాలు పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. అది అభిమానులకు తెలియాలి. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఆదిశేషగిరిరావు గారు ఉన్నారు, ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు. అలాగే మాధవరావు గారు మేకప్ చీఫ్, ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు, ఆయనకి చాలా విషయాలు తెలుసు. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు. ఎవరైనా సరే ఈ విషయం మీద ఏదైనా సూచనలు కానీ సలహాలు ఉన్నా కూడా వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు కూడా. ఆ విధంగా చెప్పాలంటే నాకు మాధవరావు గారు కూడా ఒక స్ఫూర్తే. ఆయనతో నాకు 30 సంవత్సరాల నుండి ఫ్రెండ్షిప్. నాతో తరచుగా మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో విషయాలు చెప్తుంటారు. ఆయన దగ్గర నుంచి కూడా చాలా విషయాలు నేను సేకరించాను. ఆయనకు కూడా ఈరోజు నా ఛానల్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చెప్పాను కదా, 1984 సంవత్సరంలో ఇందిరాగాంధీ అసాసినేషన్ అయిన తర్వాత రాజీవ్ గాంధీకి సంతాపం తెలియచేయడానికి సూపర్ స్టార్ కృష్ణ ఢిల్లీ వెళ్ళారు. ఇందిరమ్మకి సంబంధించిన ఒక బుర్రకథ ఆడియో ఆ రోజు తయారు చేసి ఆయనకి సమర్పించారు. ఆ సందర్భంలో ఆయన ఆహ్వానించిన మీదట కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మదన్ మోహన్ అని చెప్పేసి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన కూడా ఈ జాయిన్ చేసినటువంటి వాళ్ళలో ప్రముఖుడి కింద చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజుల్లో అసలు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు? కేవలం ఇందిరాగాంధీ అసాసినేషన్ వల్ల ఆ సింపతి వేవ్లో ఆయన కూడా స్పందించి జాయిన్ అయ్యారంటే కాదు. కారణం ఏంటంటే, కంచుకాకడ సినిమా ఆ రోజు థియేటర్లో ఆడినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పూర్తిగా యాంటీగా ఉంది ఆ రోజుల్లో. ఎన్టీ రామారావు అభిమానులు ఎవరు కూడా కుర్చీలు విరగొట్టేయటం ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే తను కూడా ఒక ప్రత్యామ్నాయం కావాలి, తను కూడా ఒక బలీయమైన శక్తిగా ఎదగాలి అని చెప్పేసి ఒక కాంక్ష సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల్లో ఉండేది. సో ఏ కారణమైనా సరే ఆయన ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ ఆయన పిలిచిన విధానం కానీ, ఆయన చూపించిన అభిమానం కానీ, ప్రేమ కానీ ఏదేమైనా సరే వాటన్నిటికీ ఆయన తల వంచి అభిమానించి ఆయన ఆ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఇక్కడి నుంచే చాలా మలుపులు జరిగాయి. బహుశా ఇక్కడే చాలామందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యారో రాజీవ్ గాంధీ కృష్ణ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్టీ రామారావు ఇమేజ్కి తగ్గినటువంటి ఒక సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పేసి వెంటనే రాజకీయాల్లో పార్టీ సభలు పెట్టించారు, మీటింగ్లు పెట్టించారు. ఎక్కడ పడితే అక్కడ జనం తండోపతండాలుగా వచ్చారు, వేలాది మంది వచ్చారు, లక్షలాది మంది వచ్చారు. కృష్ణ ఏం చెప్పినా కూడా అది ఆ రోజుల్లో బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. కొన్ని పత్రికలు మాత్రం వాటిని హైలైట్ చేయలేదు, ఎందుకంటే మీడియా ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు, దూరదర్శన్ లాంటివి మాత్రమే ఉన్నాయి. కొన్ని పేపర్లు ఏం చేసావంటే లక్షలాది మంది వచ్చినా వేలాది మంది కింద చూపించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయని ఆ రోజు బహిరంగ రహస్యమే. కాకపోతే ఏంటంటే కృష్ణ ఇమేజ్ ఎవరు కూడా తక్కువగా చేయలేరు.
అటువంటి సందర్భాల్లోనే ఆయన కంటికి గాయమైంది. ఆ కంటికి గాయాన్ని కూడా లెక్క చేయలేదు. మంచి రెస్పాన్స్ వచ్చింది బహిరంగ సభలకి. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఎన్టీ రామారావు మీద సింపతి వేవ్, నాదెళ్ల భాస్కర్రావు వెనుపోటు వ్యవహారం, ఏది ఏమైనా సరే ఆ రోజు తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించింది. ఇటువంటి తరుణంలో కృష్ణ మీద హోప్ అనేది రాజీవ్ గాంధీ పెట్టుకున్నారు. ఎప్పటికైనా సరే తన కోరిక నెరవేరుస్తారు కృష్ణ, ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు నాకు అప్పచెప్పారు. ఒకటి ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా సినిమాలు తీయటం, వ్యతిరేక ప్రచారం చేయటం, ఇది ఆ రోజు ప్రధానమైనటువంటి ఒక అస్త్రం. ఆ విధంగానే సింహాసనం సినిమా కనుక చూసుకుంటే రాజగురువు క్యారెక్టర్లో కైకాల సత్యనారాయణ, నా దగ్గరే ఉంది బూడిద అని చెప్పేసి డైలాగు, ఇవన్నీ మీకు తెలుసు. తర్వాత నా పిలిపే ప్రపంచనం, ఈ సినిమా వచ్చేప్పటికి ఇది పూర్తి స్థాయి ఒక వ్యంగ్య చిత్రం. రాజకీయంగా ఎన్టీ రామారావు మీదే ఎక్కువ పెట్టారన్నది అందరికీ తెలిసిన సత్యం. దీన్ని ఢిల్లీలో ప్రివ్యూ వేసినప్పుడు కృష్ణ పక్కన రాజీవ్ గాంధీ కూర్చొని ఈ సినిమాని చూసి కృష్ణ నటనని మెచ్చుకొని అభినందించి, ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు రాజీవ్ గాంధీ కోటరీలో బూటా సింగ్ అని చెప్పి ఒక ఆయన ఉండేవారు, పి శివశంకర్ అని చెప్పి ఉండేవారు, అలాగే గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు. ఇలాంటి కోటరీలో సూపర్ స్టార్ కృష్ణను కూడా చేర్చుకున్నారు. ఓ పక్కన మీకు అమితాబ్ బచ్చన్ ఎలానో ఉండనే ఉన్నారు. ఆయన 3 సంవత్సరాల వయసప్పటి నుంచి కూడా రాజీవ్ గాంధీకి మిత్రుడు. అప్పుడు అలహాబాద్ నుంచి ఎంపీగా కూడా గెలిచి ఉన్నారు. ఇలా జరుగుతున్నటువంటి టైంలో ఈ వ్యంగ్య చిత్రాలు చాలా స్టార్ట్ అయ్యాయి. మండలాధీశుడు మీకు అందరికీ తెలుసు, గండిపేట రహస్యం, ఇలాంటి సినిమాలన్నీ స్టార్ట్ అయ్యాయి. ఒక ప్రపంచంలాగా ఆంధ్రప్రదేశ్లో రావటం, ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ఏమో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రావటం కూడా ఆ రోజుల్లో రాజీవ్ గాంధీకి పూర్తిగా తెలుసు. ఇంకా 1989 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్న విషయం కూడా రాజీవ్ గాంధీకి తెలుసు. ఇలాంటి సిట్యుయేషన్స్లో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనేటువంటి ఒక సినిమాని ఎన్టీ రామారావు స్టార్ట్ చేశారు. కారణం ఏంటంటే ఈ సినిమా ద్వారా తన గ్లామర్ పెంచుకుందాం, మళ్ళీ తన క్రేజ్ని పెంచుకుందాం అన్న ఒక ఉద్దేశంతో ఆయన ఆ సినిమాని స్టార్ట్ చేశారు. అయితే దీనికి ప్రతిస్పందనగా సూపర్ స్టార్ కృష్ణని పిలిపించి మీరు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి రాజీవ్ గాంధీ చెప్పిన మీదట రాజీవ్ గాంధీ డైరెక్ట్గా ఇవ్వకుండా దాసరి నారాయణరావు చేత ప్రొడ్యూస్ చేయించి డైరెక్షన్ చేయించి విశ్వామిత్ర అని చెప్పేసి ఒక దూరదర్శన్ ద్వారా సీరియల్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో దూరదర్శన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఎపిసోడ్స్ ఇచ్చాయి. అప్పటికప్పుడు ఎపిసోడ్స్కి అన్నీ కూడా రంగం సిద్ధమైంది. పేరుకి దాసనారాయణరావు చేశారు కానీ వెనకాల బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంతా కూడా చేసింది సూపర్ స్టార్ కృష్ణ. పద్మాలయ స్టూడియోస్ ఇచ్చారు. అప్పటికి సింహాసనం సంబంధించినటువంటి సెట్స్ ఉన్నాయి, రాజాలంకరణ, రాజభవనాలు ఇలాంటివన్నీ గెటప్స్ ఉన్నాయి, అలాగే కాస్ట్యూమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సీరియల్కి వాడటం జరిగింది. ఇంకా ఫైనాన్షియల్గా కూడా సూపర్ స్టార్ కృష్ణ పెట్టుబడి పెట్టారు. ఇది బహిరంగ రహస్యం. ఈ సీరియల్ రిలీజ్ అయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత కూడా ఈ ఇంపాక్ట్ కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా మీద పడిందని కూడా వాస్తవం. ఇది టెలికాస్ట్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూల స్పందన లభించింది. దాంతో రాజీవ్ గాంధీకి సూపర్ స్టార్ కృష్ణ మీద మరింత నమ్మకం పెరిగి ఓ రోజు సూపర్ స్టార్ కృష్ణతో ఒక విషయాన్ని డిస్కస్ చేశారు. అదేంటంటే తన తల్లి అయినటువంటి ఇందిరాగాంధీ మీద ఒక సినిమా తీయాలి, ఎవరైతే బాగుంటుంది, ఎలా బాగుంటుంది, అది కూడా పద్మాలయ బ్యానర్ మీద తీస్తే ఎలాగుంటుంది అన్నప్పుడు కృష్ణ దేనికి కూడా వెనకాడరు. సై అంటే సై, డి అంటే డి, ఇదే ఆయనకున్నటువంటి మనస్తత్వం.
ఓకే అనుకున్నారు. అయితే ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు గులాం నబీ ఆజాద్ ఇలాంటి వాళ్ళకు ప్రపోజల్ తీసుకొచ్చారు. అప్పటికి దూరదర్శన్లో రూపా గంగూలీ ద్రౌపది క్యారెక్టర్ వేసి ఒక సంచలనమైంది. పైగా ఆవిడ ముఖ వచ్చేసి కానీ ముఖ కవళికలు కానీ మేకప్ కనుక చేస్తే ఇందిరాగాంధీ కవళికలు వస్తాయి. కానీ కృష్ణ మాత్రం చెప్పింది అంటే జయప్రద అయితే బాగుంటుంది, జయప్రద కూడా మేకప్ కనుక వేస్తే ఇందిరాగాంధీ పొరుకులు ఉంటాయి, హైట్ కూడా కొంచెం ఆటోమేటిక్గా ఇందిరాగాంధీని పోలి ఉంటుంది అని చెప్పేసి కృష్ణ సజెస్ట్ చేయడం జరిగింది. కృష్ణకే ఆయన ఓటేశారు. యాక్చువల్గా 1989 ఎలక్షన్స్ వచ్చేస్తున్న టైంలో ఈ ఆలోచన చేశారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చేటువంటి ముందు వాళ్ళు ఇంకో కార్యరూపం దాల్చడానికి ఇంకో ఇది కూడా చేశారు. అదేంటంటే విపి సింగ్ యాక్చువల్గా ఇప్పుడు 1989 ఎలక్షన్స్లో కృష్ణ ఏలూరు నుంచి పోటీ చేసి ఎంపీ కింద గెలిచారు కదా, అప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు. విపి సింగ్ అయ్యారు. విపి సింగ్ మీద ఏదైనా ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం తీయమని చెప్పి కృష్ణకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. అది కూడా ఎవరితో, అమితాబ్ బచ్చన్ హీరోగా పెట్టి. అమితాబ్ బచ్చన్ 1987లో అలహాబాద్ నుంచి ఎంపీ కింద రిజైన్ చేశారు. కానీ రిజైన్ చేసినా కూడా అక్కడెక్కడ కూడా రాజీవ్ గాంధీతో గొడవలు పట్టడం కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ వదిలిపెట్టడం కానీ చేయలే. కానీ కృష్ణ దగ్గరికి వచ్చి అమితాబ్ బచ్చన్ ఏమన్నానంటే, బ్రదర్ మనం ఈ సినిమా ఎలాగోలాగా కొద్దిగా పోస్ట్పోన్ చేసేయండి, ఎందుకంటే నాకు ఈ పొలిటికల్గా విమర్శిస్తూ సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు, మీకు కావాలంటే ఏదైనా కమర్షియల్ సినిమా చేసుకోండి, దయచేసి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పారు. సరే, అప్పటికి ఇంకా పార్లమెంట్ కూడా ఎక్కువ కాలం లేదు, ఎక్కువ కాలం కొనసాగలేదు, చాలా తక్కువ కాలం. మళ్ళీ 1991లో ఎలక్షన్స్ వచ్చేసాయి. అదే టైంలో ఇందిరాగాంధీ మీద కూడా ఈ సినిమా తీయాలి అనే ఆలోచన వచ్చింది. జయప్రదనే తీద్దామని చెప్పి అనుకున్నారు. కానీ చాలా టైం తక్కువ రావటం వల్ల 1991 ఎలక్షన్స్ తర్వాత తీద్దాము అని చెప్పేసి రాజీవ్ గాంధీ అనుకున్నారు. అక్కడ ప్రపోజల్ ఏంటంటే కృష్ణకి పెట్టినటువంటి ఒక మహత్తరమైన ప్రాజెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆపరేషన్ ఆకర్ష, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారథులు, గ్లామర్ ఉన్నవాళ్ళు, ఇమేజ్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా తీసుకురావాలి అని చెప్పేసి కృష్ణకి టాస్క్ ఇచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగా జయప్రదను కూడా రంగంలోకి దింపుదామని చెప్పి అనుకున్నారు. అలాగే ఆల్రెడీ జయచిత్రని రంగంలోకి దింపేశారు. పెరంబూరు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మద్రాసు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు జయచిత్ర. అప్పటికి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ అదే లాస్ట్ వాళ్ళు కలవటం, అందుకని జయచిత్ర తర్వాత షైన్ అవ్వలేకపోయారు. ఎందుకంటే గాడ్ ఫాదర్ రాజీవ్ గాంధీ లేకపోవడం వల్ల. అసలు నెక్స్ట్ టర్మ్ వచ్చేప్పటికి జయప్రదగా ఎంటర్ అవ్వాలి పాలిటిక్స్లోకి, అది వాళ్ళకున్న ఆలోచన. కానీ రాజీవ్ గాంధీ ఎప్పుడైతే చనిపోయారో ఆ ప్రయత్నాలు ఏవి కూడా జరగలేదు. నిజం చెప్పాలంటే 1989లో కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయి ఉంటే కృష్ణకి ఏదైనా సెంట్రల్ మినిస్టర్ ఇద్దామని కాంగ్రెస్లో రాజీవ్ గాంధీ ఆలోచన. కానీ 1989లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. అయితే చెన్నారెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు 1989లో. తర్వాత ఆయన తమిళనాడు గవర్నర్కి పంపించినప్పుడు కృష్ణని ఇక్కడ చీఫ్ మినిస్టర్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో ఒక ఎంపీని ఎవరు కూడా తక్కువ ఉన్నారు కాబట్టి చీఫ్ మినిస్టర్ని ఎంపీని ఎవరిని చేయకూడదు అనే ఒక రూల్ ఉండటం వల్ల కృష్ణని చేయలేకపోయారు. పైగా ఇదే పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గం మాత్రం కృష్ణని సపోర్ట్ ఇచ్చింది. హనుమంతరావు సపోర్ట్ ఇచ్చారు మనస్ఫూర్తిగా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గం సపోర్ట్ ఇచ్చింది. కానీ కొన్ని వర్గాలు పేరు వద్దులేను కానీ కృష్ణ పైకి ఎదగటం, పైగా రాజీవ్ గాంధీకి బాగా సన్నిహితం కావటం కొంతమంది కాంగ్రెస్ నాయకులకు నచ్చల. ఇతను ఏకమేకవుతాడు, ఎప్పటికైనా సరే ఇతను ఎదిగితే మనకి ఇబ్బంది అని అనుకున్నారు. 1991 ఎలక్షన్స్లో కృష్ణ
రాజీవ్ గాంధీని అడిగాడు ఆయన, ఏమంటే నేను ఏలూరు నుంచి కాకుండా తెనాలి నుంచి పోటీ చేస్తాను, ఎందుకంటే బురిపాలెం అనేది నాకు అక్కడ సొంత ఊరు, నాకు మంచి బలమైనటువంటి ప్రాంతం, అంటే మీరే బుల్లిరామయ్య మీద పోటీ చేయకపోతే ఇంకెవరు చేస్తారు, మీరు ఎలానో గెలుస్తారో నాకు నమ్మకం ఉంది, మీరు పోటీ చేయండి అంటే రాజీవ్ గాంధీ మాట కాదని లేక ఆయన ఏలూరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. లేకపోతే తెనాలి అయితే ఏలూరు నుంచి కాకుండా కృష్ణ తెనాలి నుంచి పోటీ చేసి ఉంటే సూపర్గా గెలిచుండేవారు. అది ఒకసారి రాజకీయంలో మనం ఏం చెప్పలేం. తర్వాత రాజీవ్ గాంధీ మరణానంతరం ఇంకా రాజకీయాల మీద విరక్తి వచ్చేసింది అనుకోండి. ఆ విధంగా జయప్రదతో ఈ ఇందిరాగాంధీకి సంబంధించిన సినిమా తీద్దాం అన్నది రాజీవ్ గాంధీ మరణానంతరం పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కూడా కృష్ణకి తగ్గిపోయింది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జయప్రద 1994లో ఎన్టీ రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, 1996లో చంద్రబాబు నాయుడు రాజ్యసభకు పంపించడం, ఇవన్నీ జరిగే తర్వాత సమాజ్వాదీ పార్టీలోకి వెళ్ళటం, రాంపూర్ నుంచి ఎంపీగా గెలవటం, ఇవన్నీ జరిగాయి. కానీ 2013లో మేలో అతి రహస్యంగా సోనియా గాంధీతో వెళ్ళి జయప్రద మీటింగ్ జరిపారు. రహస్య మీటింగు ఇది హైదరాబాద్లో ఉండే సీనియర్ జర్నలిస్ట్ అందరికీ కూడా తెలుసు. ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను, అప్పటికి 2013 అంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. అలాగే రాజమండ్రి నాకు పార్లమెంటు స్థానం కావాలని అడిగితే సోనియా గాంధీ ఒప్పుకున్నారు. కానీ తర్వాత పరిణామాలు చకచక మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ బలహీనపడిపోయింది. ఎక్కడ ఏ అభ్యర్థి కూడా గెలవలేని పరిస్థితి వచ్చింది. జయప్రదకి స్పష్టంగా తెలిసిపోయింది, తను ఏ డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది వేస్టే, తను గెలవలేను అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ వైపు కూడా ఆవిడ కన్నెత్తి చూడలేదు. కనీసం తెలంగాణ వైపున వెళ్ళుంటే బాగుండేది. బహుశా ఈ టైంలో అయినా సరే ఆవిడకి ఏదో ఒకటి, తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వచ్చేది. ఆ తర్వాత ఆవిడ బీజేపీలోకి వెళ్ళిపోయింది 2019 సంవత్సరంలో. ఇక్కడ విధి అనేది చాలా వింతది. జయప్రద ఆ రోజుల్లో కనుక రాజీవ్ గాంధీ ఆ టర్మ్ కనుక కంటిన్యూ అయి ఉంటే కృష్ణ జయప్రదకి అవకాశం ఇచ్చి ఉండేవారు ఖచ్చితంగా. జయప్రదే కాదు, జయసుధకు కూడా అవకాశం ఇచ్చి ఉండేవారు, ఇంకా కొంతమందికి కూడా ఆయన అవకాశం ఇచ్చి ఉండేవారు. వాళ్ళు ఖచ్చితంగా మంచి రాజకీయంగా ఉన్నత పదవులకి వెళ్ళి ఉండేవాళ్ళు. అలాగే నేను చెప్పినట్టు ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఈ సినిమాలో కూడా జయప్రద నటించి ఉండేవాళ్ళు. పైగా ఇంకెంత మంచి స్థాయికి వెళ్ళి ఉండేవారో మనకు తెలిసి ఉండేది కాదనుకోండి. కానీ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే, కృష్ణ ఆయన ఒక కేంద్ర మంత్రి అవ్వాల్సిన వాళ్ళు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాల్సిన వాళ్ళు, విధి వికరించింది. అంత రాజీవ్ గాంధీకి సన్నిహితమైనటువంటి ఆయన్ని కేవలం ఆయన కనుక మళ్ళీ గెలిస్తే ఈయన ఎక్కడికి పైకి వెళ్ళిపోతారని కాంగ్రెస్ పార్టీలోనే కొన్ని వర్గాలు కలిసి సెకండ్ టైం ఏలూరులో ఓడించారు అని ఆ రోజుల్లో రాజకీయ వర్గాల్లో గుసగుసలు. అది నిజం కూడా అని చాలామంది అంటారు. సో సొంత కుంపటే ఆయన కొంప ముంచేసింది. బోళతనం, అందరిని నమ్మేయటం, ఏది కూడా మనసులో ఉంచుకోకపోవటం, రాజకీయాలు తెలియకపోవటం కృష్ణని పాపం రాజకీయంగా ఎదగకుండా చేశాయేమో అని నాకు అనిపిస్తుంది. రాజకీయంగా నేను చాలా విషయాలు తెలియని విషయాలే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇది సీనియర్ జర్నలిస్ట్కి తెలుసు. అలాగే నేను మరొకసారి చెప్తున్నాను, ఆదిశేషకరరావు గారి వాళ్ళ బ్రదర్కి కూడా తెలుసు, అలాగే మాధవరావు గారికి కూడా తెలుసు. ఇవి మన యూట్యూబ్లో సజీవంగా ఉండాలి, సజీవ రూపంలో ఉండాలనే ఉద్దేశంతో మీ ముందు ఉంచుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అసలు మీ అభిప్రాయాలు ఏంటో నాకు
డీటెయిల్గా తెలియచేయండి. కొంతమంది అభిమానులు అడుగుతున్నారు, కృష్ణా జయప్రద గురించి మాకు చేయండి అంటే, నేను సినిమాల మీద చేస్తాను తర్వాతగా, కానీ రాజకీయాల్లో ఇది జరిగింది, అందుకని ఈ విషయం మీద నేను చెప్తున్నాను. మీ కామెంట్స్ మాత్రం కంపల్సరీగా నాకు తెలియచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.